ఎక్సెల్లో ఆటోఫిల్ ఆప్షన్ చూద్దాము. మనం ఏదైనా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కానీ డేట్స్ కానీ కావాలన్నప్పుడు మనం ఆటోఫిల్ చూస్తాం. చూడండి, ముందు ఒక నెంబర్ టైప్ చేద్దాం మనం, అండ్ దెన్ 2. ఈ రెండు ఇలా సెలెక్ట్ చేయండి. ఈ కార్నర్ చూడండి, లోయర్ బాటమ్, ఎప్పుడైతే మీకు మౌస్ పాయింటర్ సింబల్ మారిందో అప్పుడు క్లిక్ చేయండి, డ్రాగ్ చేయండి. చూడండి, సీక్వెన్స్ అంటారు ఇది. అలాగే జనవరి, ఫిబ్రవరి అని తీసుకున్నాము, సెలెక్ట్ చేయండి, డ్రాగ్ చేయండి. మంత్స్ కూడా ఇలా వస్తాయి మనకి. అలాగే ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2 అని టైప్ చేస్తాం మనం, సెలెక్ట్ చేయండి, డ్రాగ్ చేసుకోండి. ఆటోమేటిక్గా 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఆప్షన్స్ వస్తాయి మనకి. సో ఎక్సెల్లో ఆటోఫిల్ ఆప్షన్. సో ఒకసారి మళ్ళీ చూడండి, ఫిబ్రవరి, మార్చ్ అని టైప్ చేస్తాం మనం, సెలెక్ట్ చేయండి అండ్ డ్రాగ్ చేయండి. ఏమొస్తుందో చూడండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇలా కంటిన్యూ అవుతుంది. అలాగే మండే, ట్యూస్డే, సెలెక్ట్ అండ్ డ్రాగ్. చూడండి, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మనం ఎక్కువ సేల్స్ డ్రాగ్ చేసాం కాబట్టి సాటర్డే తర్వాత మళ్ళీ సండే, మండే, ట్యూస్డే ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు డేట్స్ చూద్దామా. సో డేట్స్ చూడండి, టూ డేట్స్ ఎంటర్ చేసాము, సెలెక్ట్ చేయండి, డ్రాగ్ చేయండి. చూడండి, మనం 1 2 ఇచ్చాము, 3 4 5 6 7 8 9 ఈ ఫార్మాట్లో వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనం డేట్స్ 1 2 2022 1 3 2022 అని ఇచ్చాము, డ్రాగ్ చేయండి. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 2 3 4 5 6 7 8 ఇది చేంజ్ అయ్యింది. సో డేట్, మంత్, ఇయర్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు డేటా సెలెక్ట్ చేద్దాం మనం. చూడండి, 1/1/22 2/1/22 డ్రాగ్ చేయండి. ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చాయో అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఆటోఫిల్ ఆప్షన్స్ అని ఉంది, అందులో ఫిల్ ఇయర్స్ అని ఉంటుంది. మీకు ఇక్కడ వీడియోలో కనపడకపోవచ్చు, ఫిల్ ఇయర్స్ అని ఉంటుంది. చూడండి, నేను ఫిల్ ఇయర్స్ ఇచ్చాను, ఏమైనా చూడండి, ఇక్కడ 1/1/22 2/1/22 1/1/23 2/1/23 1/1/24 2/1/24 ఇలా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఫిల్ సిరీస్, ఫిల్ డేస్, ఫిల్ వీక్ డేస్, ఫిల్ మంత్స్ అండ్ ఫిల్ ఇయర్స్. అందులో మనకు కావాల్సిన బేస్ చేసుకొని మనం అది ఆప్షన్. ఫిల్ సిరీస్ ఎప్పుడు కూడా డిఫాల్ట్లో ఉంటుంది. ఇక్కడ మనం ఫిల్ ఇయర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇయర్ చేంజ్ అవుతుంది.